Hello guys, welcome back to Let's Be Wise where learning is made easy. This is your class 9 on tenses where we are going to learn practical usage of future continuous tense. So let's proceed into the class. So this is the basic structure of future continuous tense, that is subject plus will be plus verb plus ing plus object. So for example, this one, I will be singing a song. నేను ఒక పాట పాడుతూ ఉంటాను. సో దిస్ వన్ పాడుతూ ఉంటాను. దిస్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఫర్ అస్. చూడండి, ఐ విల్ బి సింగింగ్ ఏ సాంగ్, నేను పాట పాడుతూ ఉంటాను. యూ విల్ బి సింగింగ్, పాడుతూ ఉంటావు. సో ఇలాంటి స్టేట్మెంట్స్ ఫ్యూచర్లో జరుగుతూ ఉండబోయే పని గురించి మనం మాట్లాడడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. సి దిస్ use of future continuous tense. This is used to talk about an action that will be happening at a specific time in future. ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే దట్ విల్ బీ హ్యాపెనింగ్ అట్ ఎ స్పెసిఫిక్ టైమ్ ఇన్ ఫ్యూచర్. అంటే భవిష్యత్తులో జరుగుతూ ఉండే పనిని గురించి చెప్పడానికి మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగిస్తాం. సో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి మనకి ఉన్న బేసిక్ సెంటెన్సెస్ ఇవి. ఐ విల్ బీ సింగింగ్, యూ విల్ బీ సింగింగ్, he will be singing, she will be singing, it will be singing, we will be singing, they will be singing. సో ఈ బేసిక్ సెంటెన్సెస్ మనం ఆల్రెడీ క్లాస్లో నేర్చుకున్నాం. ఇది యూసేజ్. ఎప్పుడు వాడతాం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది? భవిష్యత్తులో జరుగుతూ ఉండబోయే పని గురించి మాట్లాడడానికి మనం ఫ్యూచర్ కంటిన్యూస్ వాడతాం. సో వాట్ ఈస్ ద ఎజెండా ఆఫ్ దిస్ క్లాస్? సో ద ఎజెండా ఫర్ దిస్ క్లాస్ ఈజ్ టు లెర్న్ ద ప్రాక్టికల్ యూసేజ్ ఆఫ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. మన డైలీ కాన్వర్సేషన్స్లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని యూజ్ చేసి ఎలా రాస్తాం. సో అది మన మెయిన్ ఎజెండా ఈ క్లాస్లో. సో వాట్ వీ డూ ఇన్ దిస్ ఈస్, మనం ట్రాన్స్లేట్ చేస్తాం. ట్రాన్స్లేట్ చేసి వీ విల్ అరేంజ్ ద సెంటెన్స్. మన స్ట్రక్చర్ ఏంటి? బేసిక్ స్ట్రక్చర్ ఐ విల్ రైట్ హియర్. సి సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ ప్లస్ ఇంగ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మన బేసిక్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో లెట్స్ డూ ఇట్. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, వాళ్ళు బస్ స్టాప్లో మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎదురు చూస్తూ ఉంటారు, ఫ్యూచర్లో చూస్తూ ఉంటారు అనేది మెయిన్ థింగ్. చూడండి, వాళ్ళు అంటే దే. నెక్స్ట్ బస్ స్టాప్లో, ఇన్ ద బస్ స్టాప్, ఇన్ ద బస్ స్టాప్. మా కోసం ఏమంటాం? మా కోసం అంటానికి ఫర్ అస్. ఎదురు చూస్తూ ఉంటారు, దాన్ని విల్ బీ వెయిటింగ్ అంటాం. విల్ బీ వెయిటింగ్ అంటాం. ఇప్పుడు చూడండి, మనకి సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ ప్లస్ ఇంగ్ ఫామ్ రావాలి. సబ్జెక్ట్ ఎవరు? దే. సో మనం రాస్తే మనకు మెయిన్ సబ్జెక్ట్ దట్ ఈస్ దే. నెక్స్ట్ ఏంటి? విల్ బీ. నెక్స్ట్ విల్ బీ రాయాలి, దట్ ఈస్ దే విల్ బీ. నెక్స్ట్ ఇంగ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఏంటిది? అది వర్బ్ ఏంటి? ఎదురు చూస్తూ ఉంటారంటే వెయిటింగ్, కాబట్టి ఇక్కడ మనం వెయిటింగ్ రాస్తాం. దే విల్ బీ వెయిటింగ్. తర్వాత ఆబ్జెక్ట్ ఫర్ అస్. ఫర్ అస్ in the bus stop. In the bus stop. దీని కరెక్ట్ యూసేజ్ ఎట్ ద బస్ స్టాప్ అని రాసుకోవాలి. ఎట్ ద బస్ స్టాప్. ఇది ప్రిపోజిషన్ కదా, మనం ప్రిపోజిషన్స్ డిస్కస్ చేసినప్పుడు ఏం వాడతాము, ఎలా వాడాలి అనేది డిస్కస్ చేద్దాం. సో ఫర్ నౌ, వాళ్ళు బస్ స్టాప్లో మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అనే దాన్ని మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి అంటే దే విల్ బీ వెయిటింగ్ ఫర్ అస్ ఎట్ ద బస్ స్టాప్. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ మేడ్. లెట్స్ సీ అనదర్ ఎగ్జాంపుల్. పిల్లలు ఈ సాయంత్రం పార్కులో ఆడుకుంటూ ఉంటారు. సో లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ డన్. ఫస్ట్ మనకు రావాల్సిన సబ్జెక్ట్. వాట్ ఈస్ ద సబ్జెక్ట్ హియర్? ఇట్ ఈస్ చిల్డ్రన్, రైట్? చిల్డ్రన్. నెక్స్ట్ విల్ బీ ప్లస్ ఇంగ్ ఫార్మ్ రావాలి. చిల్డ్రన్ విల్ బీ ప్లేయింగ్. Children will be playing in the park this evening. This
దిస్ ఈవినింగ్. సో ఇది ట్రాన్స్లేషన్. చిల్డ్రన్ విల్ బీ ప్లేయింగ్ ఇన్ ద పార్క్ దిస్ ఈవినింగ్. మనకి ఎప్పుడైతే ఈ స్ట్రక్చర్ గుర్తుంటుందో సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ ప్లస్ ఇంగ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇది ఎప్పుడైతే మనకు గుర్తుంటుందో we will be in a position to translate future continuous tense into English very easily from Telugu. Now let's see this example. నేను సాయంత్రం కాఫీ తాగుతూ ఉంటాను. నేను అంటే ఏంటి? నేను అంటే ఐ. నెక్స్ట్ సాయంత్రం ఈవినింగ్, దీన్ని మనం ఇన్ ద ఈవినింగ్ అంటాం. ఇన్ ది ఈవినింగ్. కాఫీ దాన్ని యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం. కాఫీ తాగుతూ ఉంటాను, దీన్ని మనం ఏం రాయాలి? విల్ బీ డ్రింకింగ్. విల్ బీ డ్రింకింగ్. నౌ లెట్స్ రైట్ దిస్ యాజ్ అన్ ఇంగ్లీష్ సెంటెన్స్. నౌ లెట్స్ సీ. ఐ తర్వాత విల్ బీ ప్లస్ ఇంగ్ ఫార్మ్ రావాలి. ఐ విల్ బీ డ్రింకింగ్. I will be drinking coffee in the evening. In the evening. I will be drinking coffee in the evening. చూడండి, నేను సాయంత్రం కాఫీ తాగుతూ ఉంటాను. మనం అసలు బండ గుర్తుగా గుర్తుపెట్టుకోవాల్సింది వర్బ్ ఫామ్ ఏదైతే ఉందో తెలుగులో అది లాస్ట్లో వస్తుంది సెంటెన్స్కి. దీన్ని మనం తీసుకెళ్ళి ఈ వర్బ్ ఫామ్ని తీసుకెళ్ళి సబ్జెక్ట్ పక్కనే పెట్టాలి. ఇది మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఇట్ విల్ బి లైక్ ఏ కేక్ వాక్ ఫర్ యూ ట్రాన్స్లేట్ చేయడం. సో వర్బ్ ఫామ్ ఎప్పుడైనా సబ్జెక్ట్ పక్కకు తీసుకెళ్ళాలి. ఓకే, దట్స్ ఆల్. అండ్ దిస్ వన్, నేను మీ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. లెట్స్ రైట్ దిస్ స్ట్రైట్ అవే. ఓకే, నేను ఐ. వర్బ్ ఫామ్ ఏదండి ఇక్కడ? ఎదురు చూస్తూ ఉంటాను అనేది క్రియ కదా, వర్బ్ ఫామ్ కదా. ఎదురు చూస్తూ ఉండటానికి ఏమంటాం మనం? విల్ బీ వెయిటింగ్ కదా. సో నేను ఇక్కడ డైరెక్ట్గా రాస్తున్నా, ఐ విల్ బీ వెయిటింగ్. ఐ విల్ బీ వెయిటింగ్ మీ ఫోన్ కాల్ కోసం అన్నాం. కోసం అంటే ఫర్ యువర్ ఫోన్ కాల్. చూడండి మనం ఎంత ఈజీగా చేసామో. సబ్జెక్ట్ రాసుకున్నాం, క్రియ వర్బ్ ఫామ్ తీసుకొచ్చి సబ్జెక్ట్ పక్కన పెట్టుకున్నాం. విల్ బీ వెయిటింగ్, తర్వాత ఆబ్జెక్ట్ రాసుకున్నాం మీ ఫోన్ కాల్ కోసం, ఫర్ యువర్ ఫోన్ కాల్. సో దట్స్ హౌ ఇట్ ఈస్ ట్రాన్స్లేటెడ్. వన్ మోర్ ఎగ్జాంపుల్ లెట్స్ సీ. రేపు ఈ సమయానికి ఆమె కార్యక్రమంలో ఉంటుంది. రేపు ఈ సమయానికి, టుమారో. ఈ సమయానికి, బై దిస్ టైం. ఇది యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నాం. ఇది ఒక క్లాజ్. టుమారో బై దిస్ టైం అనేది ఒక ఫ్రేజ్. ఓకే, లెట్స్ సీ. ఆమె కార్యక్రమంలో ఉంటుంది. విల్ బీ. ఆమె అంటే షీ. కార్యక్రమంలో, ఇన్ అన్ ఈవెంట్ లేదా ప్రోగ్రామ్, ఎనీథింగ్. ఇప్పుడు చూడండి, మనకు ఇప్పుడు సబ్జెక్ట్ రావాలి. ఈ క్లాజ్ని కాసేపు పక్కన పెడితే లెట్స్ సీ సబ్జెక్ట్. షీ అనే సబ్జెక్ట్. షీ తర్వాత విల్ ప్లస్ విల్ బీ at an event అనాలి. at an event. So this is how you translate Telugu sentences into English. So as it is, we'll do one practice session. Answer these questions. See, what will you be doing? What will you be doing? What will you be doing from 10 PM to 11 PM tonight? ఈ రాత్రి 10 PM నుంచి 11 PM వరకు మీరు ఏం చేస్తారు? ఏం చేస్తూ ఉంటారు? That would be nice. Okay. వాట్ విల్ యువర్ ఫాదర్ బీ డూయింగ్ టుమారో మార్నింగ్? రేపు ఉదయం మీ ఫాదర్, మీ తండ్రి మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు? ఓకే, దట్ వన్. నెక్స్ట్, వాట్ విల్ యూ బీ డూయింగ్ ఆఫ్టర్ ద క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తూ ఉంటారు? ఏం చేయాలనుకుంటున్నారంటే వాట్ విల్ యూ డూ అంటాం. వాట్ విల్ యూ బీ డూయింగ్ అంటే నువ్వు ఏం చేస్తూ ఉంటావు స్పెసిఫిక్ టైంలో.
ఇంత టైం పీరియడ్లో మీరు ఏం చేస్తూ ఉంటారు అనేది మీరు చెప్పాలి. నెక్స్ట్, వాట్ విల్ యువర్ ఫ్యామిలీ బి డూయింగ్ ఇన్ ద కమింగ్ ఫెస్టివల్ సీజన్? ఫెస్టివల్ సీజన్లో మీ ఫ్యామిలీ ఏం చేయబోతున్నారు, లేకపోతే ఏం చేస్తూ ఉండబోతున్నారు? సో ఈ క్వశ్చన్స్ని మనం ఏ టెన్స్లో ఆన్సర్ చేయాలండి? ఇట్ మస్ట్ బి ఆన్సర్డ్ ఇన్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, రైట్? మస్ట్ బి ఆన్సర్డ్ ఇన్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. రాబోయే క్లాసెస్లో ఇంకొక 2 టెన్సెస్ మనం నేర్చుకోవాలి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పటికి మనం 4 టెన్సెస్ నేర్చుకున్నాం. ఈ 6 టెన్సెస్ కనుక వచ్చేస్తే 4+2 6 టెన్సెస్ కనుక వచ్చేస్తే యూ కెన్ ఈజీలీ కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్. అది ఎలా అనేది మీకు క్లియర్గా కనపడుతుంది. ఆఫ్టర్ దీస్ 10 క్లాసెస్, ఫర్ ద టైమ్ బీయింగ్ విల్ హోల్డ్ క్లాసెస్ ఆన్ ద పర్ఫెక్ట్ టెన్సెస్. పర్ఫెక్ట్ టెన్సెస్ క్లాసెస్ తర్వాత చెప్పుకుందాం, కానీ మధ్యలో మనం యాక్టివ్, ప్యాసివ్, డైరెక్ట్, ఇండైరెక్ట్ ఇలాంటివి, ఆర్టికల్స్, ప్రపోజిషన్స్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటాం మీకు ఫర్దర్ కాన్ఫిడెన్స్ రావడానికి. ఇవి వచ్చేసిన తర్వాత కొన్ని క్లాసెస్ ఈ టాపిక్స్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ విల్ గో టు పర్ఫెక్ట్ టెన్సెస్. ఓకే, సో దీస్ 6 basic tenses will be completed soon, and then we'll proceed into active, passive, like that. Okay, so that's how the structure of the course is. So that's all for today's class, and we'll meet in the next class. Till then, keep learning and keep practicing English from where learning is made easy, that is Let's Be Wise YouTube channel. Thank you.